మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు మహిళలు తరలివచ్చారు. 100 ఫీట్ల రోడ్డు వద్ద అంజనీపుత్ర సంస్థ కార్యాలయ ఆవరణలో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. ఏదైతే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగా టైంకి వర్షాలు పడుతూ రైతులకు మంచి పంటలు పండాలని, వ్యాపారాలు కూడా మంచి అన్ని వ్యాపారాలు మంచి లాభాలుగా రావాలని, ఎటువంటి సమాజంలో ఎటువంటి వ్యాధులు కూడా సోకకుండా మంచిగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో మేము అంజనీపుత్ర గణనాథుని ఆ సంకల్పంతో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 9 రోజులు కూడా మేము ఏదైతే సమాజంలో చెప్పాము ప్రకృతికి ఇబ్బంది కాకుండా ప్రతి కూడా మా పనిలో కూడా మాటలే కాకుండా పనిలో కూడా మాకు బాగానే ఉంటుంది. మేము చేసే వ్యాపారంలో కూడా మేము శ్రీగంధం చెట్లతో ఒక 10-12 సంవత్సరాలు వీడు భూములు అన్నీ కూడా స్వచ్ఛసామలంగా ఉండేటట్టుగా ప్రకృతికి సపోర్ట్గా ఉండే విధంగానే మా పనులు ఉంటాయి. సమాజానికి వచ్చేస్తే మా కస్టమర్కి కూడా ఎప్పుడో 10-15 సంవత్సరాలకు ఇల్లు కట్టుకునే ప్లాట్ను కూడా ముందుగానే గుర్తించి మనకి తక్కువ రేటుకి ఇచ్చేసి అటువరకు కూడా సమాజం కూడా మేము సపోర్ట్ పనిచేస్తున్నాం. అలా మాటలే కాకుండా మేము మా కార్యక్రమాలు కూడా అలానే ఉన్నాయి. పోతే వినాయకుడికి వచ్చేసి ఈసారి గణనాథుడు విష్ణుకు చక్రము ఉన్నట్టుగా గణనాథుని చేతిలో మా అంజనీపుత్ర చక్రం ఉంది. అంటే ఈ రోజులలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం దింపుతున్నామని ప్రతీకగా ఈ గణనాథుని మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం రోజుకు 2000 నుండి 3000 మంది వరకు ఇక్కడ మనం భోజనానికి వసతులు కల్పిస్తున్నాం. అందరూ కూడా స్వామివారికి గొప్ప పాత్రగా అనుకుంటున్నాం. లేకపోతే శోభయాత్ర ఈసారి ఎప్పుడు కూడా మేము ప్రతి శోభయాత్రకు కూడా మా అంజనీపుత్ర కుటుంబం మాత్రం ఈసారి బయట నుండి మా సేవ కూడా వచ్చి